కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు 3 మృతదేహాలను కనుగొన్నారు. దీనికి అంతకు సంబంధించి కామారెడ్డి జిల్లాకు సంబంధించిన డిఎస్పీ ఉన్నారు. వారిని అయితే పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. డిఎస్పీగా అయితే పూర్తిగా దీనికి అంతకు సంబంధించి 3 మృతదేహాలను అయితే బయటకు తీసామని చెప్తున్నారు. ఆ మృతదేహాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు డిఎస్పీ శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, 3 మృతదేహాలు అయితే కనుగొన్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఎట్లా కనుగొన్నారు సార్? పూర్తి వివరాలు చెప్పడం కష్టం అండి. నిన్న ఈవినింగ్ నుంచి వీళ్ళు కనబడట్లేదు, వాళ్ళ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినాయి అనేటువంటి విషయం మీద వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన దాని మీద మనం టవర్ లొకేషన్స్ తోటి ఇక్కడ పెచ్చెరువు సదాశివ నగర్లో ఉన్నటువంటి చెరువు దగ్గర మేము రావడం జరిగింది. నైట్ అంతా కూడా మనము వెరిఫై చేశాము. అందులో రాత్రి 2 మృతదేహాలు లభించాయి. ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం కూడా లభించింది. ఈ 3 మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించినాము. పూర్తి వివరాలు అంటే మరణానికి గల సరైన కారణాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారానే, అదేవిధంగా మరణానికి అంటే సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అనేది వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఇతర ఆధారాలు తెలిసిన తర్వాతనే పూర్తిగా మనం క్లారిటీగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కామారెడ్డికి సంబంధించి ఏదైతే శృతికి సంబంధించిన బంధువులు అయితే ఆరోపించారు, ఇక్కడ పెదవు పైన కానీ ఇక్కడ కానీ బ్లడ్ ఉంది, బ్లడ్ అసలు హత్య చేసి పడేశారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. అది ఈ స్టేజ్లో మనం చెప్పడం కష్టం. అది ఇప్పుడు మామూలుగా చెరువులో ఉన్న మృతదేహం, ఈవెన్ మా ఎస్ఐది కూడా చూడండి మీరు, ముక్కు మీద చేపలు కొరికినటువంటి ఆనవాళ్ళు కూడా ఉంటాయి. అంటే రీజన్ ఏది అనేది మనకి ఈ సమయంలో చెప్పడం కష్టం. అది చూడొచ్చు. కామారెడ్డికి సంబంధించిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తంగా 3 మృతదేహాలు అయితే పోలీసులు కనుగొనడం. దీనికి అంతకు సంబంధించి ఈ ఘటన జరగడం చాలా బాధాకరమైనప్పటికీ అయితే మేమైతే 3 మృతదేహాలని వెలికి తీసిన నేపథ్యంలో పూర్తిగా అయితే ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఏదైతే పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. మృతదేహాలకు సంబంధించి సెల్ ఫోన్ ట్రేస్ ఆధారంగా అయితే గుర్తించాం. వారికి అందరికి సంబంధించి అసలు మృతికి గల కారణాలు అయితే తర్వాత పూర్తి ఎంక్వైరీ పోస్ట్ మార్టం అనంతరం ఎంక్వైరీలో మేము తెలుపుతామని చెప్పి కామారెడ్డి జిల్లాకు సంబంధించిన డిఎస్పీ. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.